జీవితంలో అత్యంత విలువైనది ఏమిటో తెలుసా? ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకునే చోటు కాదంటారా? అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషైనా లేక వస్తువైనా. జ్ఞాపకాలు కత్తి కంటే కూడా ప్రమాదకరమైనవి. కత్తి మనిషిని ఒక్కసారి మాత్రమే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం చంపుతూనే ఉంటాయి. అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. జీవితంలో కాస్తంతైనా మనశ్శాంతి దొరుకుతుంది. కొందరు మనుషులు వారు చేసిన తప్పులను దాచిపెట్టి ఇతరుల తప్పులను అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. అవునా? మనం భవిష్యత్తులో అభివృద్ధి చెందాలన్నా అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని భయాలు, అలాగే బాధలు చెప్పుకోలేము, అలా అని తప్పుకోలేము. జీవితాంతం భరించాల్సిందే. తనకు తాను తప్పులను తెలుసుకున్న వారికి ఎవరూ ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారందరూ చిన్న స్థాయి నుండి వచ్చిన వారే. మంచితనం అని ఎవరిని అనొచ్చు? చెట్లనా లేదా మనుషులనా? చెట్లు మనకి తీయని ఫలాలను ఇస్తాయి. అది మంచివారికైనా చెడ్డవారికైనా. కానీ మనుషులు వాటిని నరికేయడానికి మాత్రమే చూస్తారు. అవునా? ముందు మనల్ని మనం అనుసరించుకుంటే ఆ తరువాత మనల్ని చూసి ఇంకొందరు అనుసరించుకుంటారు. మనం ఎలా ఉన్నామో ఈ సమాజం చెప్తూ ఉంటుంది, కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెప్తుంది. మీతో మీరు మాట్లాడుకోండి. ముందు మీకు మీరు సరైన సమయం ఇచ్చుకోండి. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపటం కాదు, ముందు మీ తప్పులను నువ్వు తెలుసుకుని సవరించుకున్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతావు. ఎవరైనా ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత వారు ఎన్ని నిజాలు చెప్పినా మళ్ళీ తిరిగి ఆ నమ్మకం ఏర్పడదు. గుర్తుంచుకోండి, మనం మంచితనంతో సంపాదించే డబ్బు కంటే అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. నేర్చుకోవటం, అలాగే ఓర్చుకోవటం, ఈ రెండూ కూడా మీ అలవాట్లయితే మిమ్మల్ని ఆపేవారే ఎవరూ ఉండరు. దొరకదని తెలిసి కూడా వెతకటం, అలాగే ఇష్టం లేని చోట బ్రతకటం, ఈ రెండూ కష్టమే. ఆకలి గొప్పదా లేక ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారదోలే ఆలోచనే గొప్పది. నచ్చని క్షణాలు జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. మోసపోయామని, అలాగే కోల్పోయామని మధ్యలో వదిలేయరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకుంటే వాహనం నుండి దూకేస్తామా? నచ్చలేదని వర్షంలో తడుస్తూ వెళ్దామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాల్సిందే. మన ప్రయాణమే మన కథ. మధ్యలో వచ్చేవన్నీ కూడా ప్రకటనలు మాత్రమే. గుర్తుంచుకోండి, జీవితం అనేది ఎప్పుడూ కూడా సునాయాసంగా సాగిపోదు. అప్పుడప్పుడు సమస్యలు, అలాగే అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాగని సమస్యలే ముగింపు కాదు. సమస్యల నుండి మనకు సమాధానం దొరుకుతుంది, అలాగే అనుభవం కూడా.
ఆ తర్వాత గొప్ప జీవితం కూడా సమస్యల నుండి లభిస్తుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి.